చౌదరి చరణ్ సింగ్ 1902 డిసెంబరు 23, 1987 మే 29, భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని భారతదేశపు రైతుల విజేత గా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం చరణ్ సింగ్ కు భారతరత్న పురస్కారాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది. జీవిత విశేషాలు. చరణ్ సింగ్ 1902లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మీరట్ జిల్లాలోని నూర్పూర్ గ్రామంలోని జాట్కులంలో జన్మించాడు. అతను మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. అతను గజియాబాద్ జిల్లాలోని ఆర్యసమాజ్, అదే విధంగా మీరట్ జిల్లాలోని భారత జాతీయ కాంగ్రెస్లలో 1931 నుండి క్రియాశీలకంగా ఉన్నాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 2 సార్లు జైలు పాలయ్యాడు. భారత స్వాతంత్ర్యానికి ముందు అతను 1937లో యునైటెడ్ ప్రొవిన్సెస్ శాసనసభలో సభ్యునిగా ఉన్నాడు. అతను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే చట్టాలపై ఎక్కువ ఆసక్తిని కనబర్చేవాడు. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తన సైద్ధాంతిక, ఆచరణాత్మక విధానాన్ని నిర్మించాడు. 1962 నుండి 1967 మధ్య కాలంలో అతను రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలోని 3 ప్రధాన నాయకులలో ఒకనిగా ఉన్నాడు. 1950లలో ఉత్తరప్రదేశ్లోని అప్పటి ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ పర్యవేక్షణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అత్యంత విప్లవాత్మక భూ సంస్కరణల చట్టాలను రూపొందించడంలోనూ, వాటిని ఆమోదించడంలోనూ చరణ్ సింగ్ మంచి గుర్తింపు పొందాడు. మొదట పార్లమెంటరీ సెక్రటరీగాను, తరువాత భూసంస్కరణలకు బాధ్యత వహించే రెవెన్యూ మంత్రిగాను అతను ఈ కార్యాలను సాధించాడు. 1959లో భారతదేశంలో తిరుగులేని నాయకుడు, భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సామ్యవాద, సముదాయవాద భూ విధానాలను నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సెషన్లో బహిరంగంగా వ్యతిరేకించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. వర్గాలుగా విడిపోయి ఉన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్లో తన స్పష్టమైన విధానాలు, విలువలను స్పష్టం చేయగల సామర్థ్యాల కారణంగా అతను ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ కాలం తరువాత చరణ్ సింగ్ 1967 ఏప్రిల్ 1న కాంగ్రెస్ నుండి వైదొలగి ప్రతిపక్ష పార్టీలోనికి చేరాడు. అప్పుడు ఉత్తరప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయ్యాడు. 1967 నుండి 1971 మధ్యకాలంలో భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు బలమైన శక్తిగా ఉండే కాలం. జనతా కూటమిలో ప్రధాన భాగమైన భారతీయ లోక్ దళ్ పార్టీ నాయకునిగా అతను 1977లో జయప్రకాష్ నారాయణ్ ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ను ఎంపిక చేశాడు. ప్రధానమంత్రి పదవి తన కోసం కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆసక్తితో తన విప్లవాత్మక ఆర్థిక కార్యక్రమాలను అమలు చేయటానికి వీలు కల్పించటానికి ఉపయోగపడుతుందని ఆశించి ప్రధాని రేసులో నిలబడ్డాడు. కానీ తన ఆశయం నెరవేరనందున నిరాశ చెందాడు. 1977 లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీతో కలిసి ఎన్నికలలో పాల్గొనడానికి కొద్ది నెలల ముందు వరకు అతను 1974 నుండి ఒంటరిగానే పోరాడుతూ ఉన్నాడు. రాజ్ నారాయణ చేసిన కృషి కారణంగా ఆయన 1979లో ప్రధాని అయ్యాడు. రాజ్ నారాయణ్ జనతా పార్టీ సెక్యులర్ చైర్మన్గా చరణ్ సింగ్ను ప్రధానమంత్రిగా నియమించాడు. ఉత్తరప్రదేశ్లో 1967లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి కూడా అతను సహాయం చేశాడు. అయితే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కేవలం 24 వారాల తరువాత ఆయన పదవికి రాజీనామా చేశాడు. 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రి కంటే ముందు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలములో లోక్సభ ఎన్నడూ సమావేశం కాలేదు. లోక్ సభ సమావేశం ప్రారంభమవుతుందనగా ముందు రోజు ఈయన ప్రభుత్వానికి మద్దతునిచ్చిన కాంగ్రెసు పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో భారతీయ లోక్ దళ్ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ పదవికి రాజీనామా చేశాడు. 6 నెలల అనంతరం లోక్ సభకు మళ్లీ ఎన్నికలు జరిగాయి. చరణ్ సింగ్ 1987లో తన మరణం వరకు లోక్ దళ్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రారంభ జీవితం. స్వాతంత్ర్యానికి పూర్వం చరణ్ సింగ్ పూర్వీకుడు 1857 భారతీయ తిరుగుబాటుకు ప్రముఖ నాయకుడైన రాజ్ నహర్ సింగ్ గ్రేటర్ పంజాబ్, ప్రస్తుతం హర్యానా లోని భల్లఘర్కు చెందినవాడు. నహర్ సింగ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఉరిశిక్షకు పంపబడ్డాడు. తమ ఓటమి తరువాత బ్రిటిష్ ప్రభుత్వం నుండి అణచివేతకు తప్పించుకోవడానికి చరణ్ సింగ్ తాతతో సహా మహారాజా అనుచరులు ఉత్తర ప్రదేశ్లోని బులందర్షర్ జిల్లాకు తూర్పు వైపుకు వెళ్లారు.
చరణ్ సింగ్ 1902లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మీరట్ జిల్లాలోని నూర్పూర్ గ్రామంలో జన్మించాడు. 1923లో సైన్సులో పట్టా పుచ్చుకుని 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. 1926లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి న్యాయ విద్యను అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో జీవితాన్ని ప్రారంభించాడు. 1929లో మీరట్కి చేరి ఆ తదనంతరం కాంగ్రెసు పార్టీలో చేరాడు. 1937లో తన 34వ ఏట ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఆ నియోజకవర్గానికి 1946, 1952, 1962, 1967లలో ప్రాతినిధ్యం వహించాడు. 1938లో అతను అసెంబ్లీలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ బిల్లును ప్రవేశపెట్టాడు. ఇది 1938 మార్చి 31న హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైనది. వ్యాపారులు, రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలచే ఈ బిల్లు తరువాత ఆమోదించబడింది. 1940లో పంజాబ్ ఈ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం అయినది. బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం కోసం అతను అహింసా పోరాటంతో మహాత్మా గాంధీని అనుసరించాడు. అనేకసార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఉప్పు చట్టాల వివాదాల కారణంగా అతనిని 1930లో బ్రిటిష్ వారు 6 నెలల పాటు జైలుకు పంపించారు. వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం చేసినందుకు గాను 1940 నవంబరులో 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. 1942 ఆగస్టులో అతనిని బ్రిటిష్ వారు జైలు శిక్ష విధించి 1943 నవంబరులో విడుదల చేశారు. స్వతంత్ర భారతదేశంలో చరణ్ సింగ్ సోవియట్ శైలి ఆర్థిక సంస్కరణలపై జవహర్లాల్ నెహ్రూను వ్యతిరేకించాడు. అతను 1947 తరువాత ఉత్తర భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సహాయం చేశాడు. భారతదేశంలో సహకార సేద్యం విజయవంతం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒక రైతు కుమారునిగా, ఒక రైతుకు సరైన యాజమాన్య హక్కు అతను వ్యవసాయదారునిగా ఉండడమేనని అభిప్రాయపడ్డాడు. అతను రైతు యాజమాన్య వ్యవస్థను సంరక్షించి స్థిరీకరించాలని కోరుకున్నాడు. నెహ్రూ ఆర్థిక విధానం గురించి బహిరంగ విమర్శలు చేసిన కారణంగా చరణ్ సింగ్ రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారింది. 1946లో గోవింద వల్లభ్ పంత్ మంత్రివర్గములో పార్లమెంటరీ కార్యదర్శి అయి రెవెన్యూ, ఆరోగ్య, సాంఘిక పరిశుభ్రత, న్యాయ, సమాచార శాఖలలో పనిచేశాడు. 1951 జూన్లో రాష్ట్రములో కేబినెట్ మంత్రిగా నియమితుడై న్యాయ, సమాచార శాఖ మంత్రిగా, ఆ తరువాత 1952లో డాక్టర్ సంపూర్ణానంద్ మంత్రివర్గములో రెవెన్యూ, వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1959 ఏప్రిల్లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. చరణ్ సింగ్ 1960లో హోం, వ్యవసాయ శాఖా మంత్రిగా, 1962 నుండి 63లో వ్యవసాయ, అటవీ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1965లో వ్యవసాయ శాఖను విడిచి 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 1967లో చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి భారతీయ క్రాంతిదళ్ పార్టీని స్థాపించాడు. 1967లో రాజ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియాల మద్దతుతో అతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెసు పార్టీ చీలిక తర్వాత 1970 ఫిబ్రవరిలో కాంగ్రెసు మద్దతుతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రయ్యాడు. కానీ 1970 అక్టోబరు 2న కేంద్రం ఈయన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ భూసంస్కరణలు చేపట్టాడు. 1960 ల్యాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకుని వచ్చాడు. 1975లో ఇందిరాగాంధీచే జైలుకు పంపబడ్డాడు. ఆమె అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ విధించి రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపించింది. 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ప్రత్యర్థి పార్టీకి చౌదరి చరణ్ సింగ్ సీనియర్ నాయకునిగా పదవిలోకి వచ్చాడు. అతను మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉన్న జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా, హోం మంత్రిగా పనిచేశాడు. 1984లో దళిత మజ్దూర్ కిసాన్ పార్టీని ప్రారంభించాడు. వ్యక్తిగత జీవితం: సింగ్కు భార్య గాయత్రీదేవితో పాటు 6 పిల్లలు. అతని కుమారుడు అజిత్ సింగ్ ప్రస్తుతం రాష్ట్రీయ లోక్దళ్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు. అజిత్ సింగ్ కేంద్రమంత్రిగానూ, అనేకసార్లు పార్లమెంటు సభ్యునిగానూ తన సేవలనందించాడు. అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి 2014 ఎన్నికలలో 15వ లోక్సభకు మధుర నియోజకవర్గం నుండి హేమామాలినిపై విజయం సాధించాడు. చరణ్ సింగ్ 1985 నవంబరు 29న గుండెపోటుకు గురయ్యాడు. అతనికి యు.ఎస్. లోని ఆసుపత్రిలో వైద్యం చేయించినప్పటికీ నయం
కాలేదు. 1987 మే 28న వైద్యులు అతనికి శ్వాస ఆడటం లేదని న్యూఢిల్లీలోని అతని నివాసానికి కబురు అందించారు. తరువాత రోజు ఉదయం 2:35కు అతను మరణించినట్లు ప్రకటించారు. వారసత్వం. రైతు బంధుగా పేరు తెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని జన్మదినం డిసెంబరు 23న కిసాన్ దివస్, జాతీయ రైతు దినోత్సవం గా భారతదేశంలో జరుపుతారు. అతని 3వ వర్ధంతి 1990 మే 29 సందర్భంగా భారత ప్రభుత్వం అతని చిత్రంతో తపాలా బిళ్లను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఉన్న అమృత్సర్ విమానాశ్రయానికి చౌధురి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం గా నామకరణం చేశారు. మీరట్లోని విశ్వవిద్యాలయానికి చౌధురి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం గా పేరు పెట్టారు. ఎటావా జిల్లాలోని కళాశాలకు చౌధురి చరణ్ సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల గా నామకరణం చేశారు. బులంద్ షహర్ జిల్లాలో ఒక ఆసుపత్రికి అతని పేరు పెట్టారు. పుస్తకాలు. జాయింట్ ఫార్మింగ్ ఎక్స్-రేడ్ 1959, ఇండియాస్ ఎకనామిక్ పాలసీ ద గండియన్ బ్లూప్రింట్ 1978, ఎకనామిక్ నైట్మేర్ ఆఫ్ ఇండియా ఎట్స్ కోసన్క్యో 1981, అబాలిషన్ ఆఫ్ సమీండరీ కోఆపరేటివ్ ఫార్మింగ్ ఎక్స్-రేడ్, పిసెంట్ ప్రొప్రైటర్షిప్ ల్యాండ్ టు ద వర్కర్స్, ప్రివెన్షన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ హోల్డింగ్స్ బిలో సర్టన్ మినిమం. ఇతని పేరు మీద లోక్దల్ చరణ్ అనే పార్టీ స్థాపించబడింది.